వెల్కమ్ టు టుడేస్ సెషన్. సో ఇవాళ సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటి అంశం 4.2 మేకింగ్ ఆఫ్ ఎ సోషలిస్ట్ సొసైటీ. ఈ మేకింగ్ ఆఫ్ ఎ సోషలిస్ట్ సొసైటీలో మనం డ్యూరింగ్ ద సివిల్ వార్ అంటే ఇంతకుముందు మనకి రష్యాలో ప్రభుత్వం ఎలా మారింది, మారినటువంటి క్రమాన్ని, అది మొదటగా రాజరిక వ్యవస్థ రద్దయింది, ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో మార్పులు వచ్చాయి. ఈ మార్పులు వచ్చినటువంటి క్రమంలో సోషలిస్ట్ సొసైటీగా ఎలా మారింది అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. సో డ్యూరింగ్ ద సివిల్ వార్ ది బోల్షివిక్స్ కెప్ట్ ఇండస్ట్రీస్ అండ్ బ్యాంక్స్ నేషనలైజ్డ్. ఏం చేశారు వీళ్ళు? బ్యాంక్స్ అలాగే ఇండస్ట్రీస్ వీటిని నేషనలైజ్ చేసుకుంటూ వచ్చారు. They permitted the peasants to cultivate land that had been socialized. Land ని వాళ్ళకి ఇచ్చారు. సో బ్యాంక్స్ని కల్టివేట్ చేయించారు, బ్యాంక్స్ని తీసుకోమన్నారు, నేషనలైజ్ చేశారు, ఇండస్ట్రీస్ నేషనలైజ్ చేశారు, ల్యాండ్ని తీసుకున్నారు. బోల్షివిక్ యూజ్ టు కాన్ఫిస్కేట్ ల్యాండ్ టు డెమాన్స్ట్రేట్ వాట్ కలెక్టివ్ వర్క్ కుడ్ బి. ఎందుకు వీళ్ళు ఇట్లా చేసేవాళ్ళు, ఎందుకు ల్యాండ్ మొత్తాన్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది, ఎందుకు అనంటే ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి ల్యాండ్ కంటే కూడా కలిపి మనం ల్యాండ్ కనుక పంట పండిస్తే అప్పుడు ఇంకా బాగా మెరుగ్గా ఇదవుతుంది, మెరుగ్గా మనం ఈ యొక్క ఉత్పత్తిని చూపించవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని చూపించాలి. అప్పటి వరకు ఈ కాన్సెప్ట్ లేదు కాబట్టి కలెక్టివ్ ఫార్మింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకురావాలి. అందరూ కలిసి పనిచేసి ఒకే భూమి కింద పనిచేసి ఎక్కువ దిగుబడిని సాధించి ఆ వచ్చినటువంటి దిగుబడిని ఎక్కువ వచ్చినటువంటి ఆదాయాన్ని పంచుకోవడం ద్వారా ఒక బెస్ట్ మోడల్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది. అక్కడక్కడ మనకి కొన్ని ప్రాంతాల్లో మనకి రష్యాలో ఈ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఉంది. కొంతమంది కలిసి పనిచేసుకోవటం, వచ్చినటువంటి దాంట్లో నుంచి కలిసి పంచుకోవటం, ఇలాంటి ఫార్మింగ్ కొన్ని ప్రాంతాల్లో ఉంది. కాబట్టి అది అన్ని చోట్ల కూడా విస్తరించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో బోల్షివిక్స్ ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఏ ప్రాసెస్ ఆఫ్ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఆ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనేటువంటి ఒక పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశారంటే ఒక చోట నుంచి ప్లానింగ్ అనేది చేస్తారు, అక్కడి నుంచి అన్ని చోట్లకి కూడా అది ఎగ్జిక్యూట్ చేయబడుతుంది అన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ ఇది ఇంకా కింద లెవెల్స్కి వెళ్తుంది. అఫీషియల్స్ అసెస్డ్ హౌ ఎకానమీ కుడ్ వర్క్ అండ్ సెట్ టార్గెట్స్ ఫర్ 5-year పీరియడ్స్. ఒకసారి వెళ్ళి అధ్యయనం చేసి ఆ లో లెవెల్లో ఎలా ఉంది ఏంటి అని అధ్యయనం చేసిన తర్వాత ఏ ఏ ప్రణాళికలు వేసుకుంటే మనకి ఇంకా బాగా వస్తుంది, ఏ ఏ ప్రణాళికలతో చేస్తే ఇంకా మనం ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు లేదా ఎక్కువ ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు అనేటువంటి దానికి 5-year పీరియడ్స్, 5 years ప్రోగ్రామ్స్ లాంటివి టార్గెట్ చేశారు. దాన్నే మన తెలుగులో పంచవర్ష ప్రణాళికలు అని అంటారు. సో ఈ 5-year ప్లాన్స్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఫిక్స్డ్ ఆల్ ప్రైజెస్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ గ్రోత్ త్రూ 2 plans. అంటే ఫస్ట్ 10 years. 10 years అంటే ఎన్ని ప్లాన్స్ వస్తాయి? 2 5-year plans, 2 into 5-year plans కాబట్టి 2 times 5-year ప్లాన్స్లో ప్రమోట్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఇండస్ట్రియల్ గ్రోత్ బాగా పెంచాలి అంటే ఇండస్ట్రీస్ని బాగా పెంచాలి, ఇండస్ట్రీస్లో అభివృద్ధి బాగా పెంచాలి, ఉద్యోగ అవకాశాలు బాగా కల్పించాలి. ఇలాంటి కొన్ని లక్ష్యాలతో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 ఫస్ట్ 5-year ప్లాన్స్ని పెట్టడం జరిగింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక వేసి ప్రణాళిక ప్రకారం అభివృద్ధిని చెయ్యాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేయటాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవాలి. సో ఇలా చేస్తున్నటువంటి తరుణంలో 1927-32 మధ్య ఒక ఫస్ట్ 5-year ప్లాను, నెక్స్ట్ సెకండ్ 5-year ప్లాన్ 1933-38 మధ్యలో చేయటం జరిగింది. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ లెడ్ టు ఎకనామిక్ గ్రోత్. కొంత ఈ సెంట్రలైజ్డ్ ప్లానింగ్ చేయటం వలన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరిగిందా లేదా అంటే ఖచ్చితంగా కొంత అభివృద్ధి అయితే కనిపించిందనే చెప్పొచ్చు.
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1929 టు 1933 బై 100%. 100% పెరిగింది. ఎక్కడెక్కడ? ఆయిల్ ఇండస్ట్రీస్లో, కోల్ ఇండస్ట్రీస్, స్టీల్ ఇండస్ట్రీస్లో 100% పెరిగింది. అలాగే కొత్త ఫ్యాక్టరీస్ కూడా కట్టడం జరిగింది అనమాట. సో 1927లో ఈ ప్రణాళిక మొదలు పెడితే 29 నుంచి మంచి రిజల్ట్స్ చూపించి 33 దగ్గరకు వచ్చేపాటికి 4 ఉన్నటువంటి ఫ్యాక్టరీలు 8గా మారాయి, 5 ఉన్నటువంటి ఫ్యాక్టరీలు 10గా మారాయి, 10 ఉన్నటువంటి ఫ్యాక్టరీలు 20గా మారాయి. అంటే 100% అభివృద్ధి, అంటే డబుల్ అయ్యాయి అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో హవెవర్ ర్యాపిడ్ కన్స్ట్రక్షన్ లెడ్ టు పువర్ వర్కింగ్ కండిషన్స్. అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని అవరోధాలు ఉన్నమాట వాస్తవం. ఏమిటవి? ఎప్పుడు కూడా కట్టలు కడుతూ ఉన్నారు కాబట్టి వర్కింగ్ కండిషన్స్ ఇంకా అంత బాగాలేదు. ముఖ్యంగా ఇన్ ద సిటీ ఆఫ్ మ్యాగ్నిటోగోర్స్క్ అనేటువంటి సిటీలో స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ 3 years పాటు జరిగింది. 3 yearsలో కట్టడం అంటే చాలా తక్కువ టైంలో కట్టడమే. దానివలన ఎక్కువ గంటలు పని చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండేది. సో వర్కింగ్ హార్డ్ లైఫ్స్. రిజల్ట్ వాజ్ 550 స్టాపేజెస్ ఆఫ్ వర్క్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అలోన్. చాలా సందర్భాల్లో వర్క్ ఆగిపోవటం, మళ్ళీ అది స్టార్ట్ అవటం, మళ్ళీ ఆగిపోవటం, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు అనేవి వాళ్ళు పడుతూ ఉండేవాళ్ళు. ఇన్ లివింగ్ క్వార్టర్స్ ఇన్ వింటర్ at 40 degrees below, people had to climb down from the 4th floor and dash across the street in order to go to the toilet. టాయిలెట్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ముఖ్యంగా చలికాలంలో మనకి సహజంగానే మనం టాయిలెట్ ఎక్కువగా పోస్తాం చలికాలంలో, ఎందుకంటే మనకు స్వెట్టింగ్ అవ్వదు కాబట్టి. ఎందుకు? వింటర్లో బాగా చలిగా ఉంటుంది కాబట్టి. అలాంటి సందర్భంలో ఇక్కడ 40 degrees కంటే తక్కువ, అట్ 40 degrees బిలో టెంపరేచర్, చాలా తక్కువ టెంపరేచర్, తక్కువగా ఉండదు కాబట్టి అంతకంటే తక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయాల్సి వచ్చేది? 4 అంతస్తులు కిందకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వేరే వీధికి వెళ్ళి లేదా రోడ్డు దాటి అప్పుడు టాయిలెట్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి అనేటువంటి పాయింట్ మనకి ఇక్కడ వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించవచ్చు. కాకపోతే ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాయా అంటే ఖచ్చితంగా చెందాయి అనేది అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఎక్స్టెండెడ్ స్కూలింగ్ సిస్టమ్ డెవలప్. స్కూల్స్ని ఎక్స్టెండ్ చేశారు, అంటే ఈవినింగ్ పూట కూడా స్కూల్స్ పెట్టడం. అలాగే అరేంజ్మెంట్స్ వేర్ మేడ్ ఫర్ ద ఫ్యాక్టరీ వర్కర్స్ పెసెంట్స్ టు ఎంటర్ యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకునేటువంటి వెసులుబాటు ఈ ఫ్యాక్టరీ వర్కర్స్కి కల్పించడం జరిగింది. అలాగే క్రెంచెస్ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్. ఆడవాళ్ళు ఎక్కడైతే వర్క్ వచ్చేవాళ్ళో వాళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాబట్టి ఆ పిల్లలు ఆడుకోవటం కోసం క్రెంచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చీప్ పబ్లిక్ హెల్త్ కేర్ వాస్ ప్రొవైడెడ్. పబ్లిక్ హెల్త్ కేర్ అంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అలాంటివి గవర్నమెంట్ రన్ చేసేటువంటి హాస్పిటల్స్ లాంటి మోడల్స్ రన్ చేశారు. మోడల్ లివింగ్ క్వార్టర్స్ వేర్ సెటప్ ఫర్ వర్కర్స్కి లివింగ్ క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేశారు. ది ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ వాజ్ అన్ఈవెన్ దో సిన్స్ గవర్నమెంట్ రిసోర్సెస్ వైర్ లిమిటెడ్. అన్ని చోట్ల చెప్పినటువంటి స్కూలింగ్ సిస్టమ్ కానీ, యూనివర్సిటీలోకి ఎంట్రీ కానీ, వర్కర్స్కి ఫెసిలిటీస్ కానీ, పిల్లల్ని ఆడించుకునేటువంటి సముదాయాలు కానీ, లేదా హెల్త్ కేర్ కానీ అన్ని చోట్ల జరిగిందా అండి అంటే ఇట్ లీడ్స్ టు ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అనేవి తక్కువగా ఉండటం వలన అన్ని ప్రాంతాల్లో ఇది పెట్టారా అంటే బహుశా ఉండకపోవచ్చు. అన్ని ప్రాంతాల్లో ఇది అన్ని ప్రదేశాల్లో పెట్టేటువంటి అంత ఫండ్స్ ప్రభుత్వం దగ్గర తక్కువగా ఉన్నాయి కాబట్టి పెట్టేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఏదో ప్రధానమైనటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ లేదా మరొక నగరంలోనో పెట్టి కొన్ని చోట్ల పెట్టుకుంటూ స్పేసెస్గా పెట్టుకుంటూ వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అందువలన ఇది అన్ని చోట్ల ఎఫెక్ట్ ఎలా ఉంది అనేటువంటి ఆస్పెక్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే అన్ని చోట్ల దీని అంత ఎఫెక్టివ్గా చేయలేదు అనేది మనం క్లియర్గా గమనించుకోవచ్చు. మరి ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో
మనకి నాయకత్వంలో మార్పు అనేది మనకు కనిపిస్తుంది. స్టాలిన్ నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం కలెక్టివైజేషన్ ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఒక ఉద్దేశం. సో ద పీరియడ్ ఎర్లీ ప్లాన్డ్ ఎకానమీ వాజ్ లింక్డ్ టు ద డిజాస్టర్స్ ఆఫ్ కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఇది నేను ముందుగానే చెప్పినట్టు అగ్రికల్చర్ని ఒక ఇండస్ట్రీ యూనిట్ లాగా, ఒక వ్యాపార సముదాయం లాగా అందరం కలిసి పనిచేయాలి, పనిచేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కాకపోతే అనేక మందికి అనేక రకాలైనటువంటి ఇంట్రెస్ట్లు అవి ఉండటం సహజం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ప్రభుత్వం ఎందుకో ఇక్కడ ఒప్పుకోలేదు. 1927-28 మధ్యలో టౌన్స్ ఇన్ సోవియట్ రష్యా వర్ ఫేసింగ్ అక్యూట్ ప్రాబ్లమ్ ఆఫ్ గ్రెయిన్ సప్లైస్. ఆహార ధాన్యాల కొరత 1927-28లో వీళ్ళకి విపరీతంగా ఉండేది. గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైజెస్ అట్ విచ్ గ్రెయిన్ మస్ట్ బి సోల్డ్, బట్ peasants refused to sell their grains to government buyers at these prices. 10 రూపాయలు ఉన్నటువంటి ధాన్యం ధరని 5 రూపాయలకే అమ్మండి అనేటువంటి కండిషను ప్రభుత్వం పెట్టింది. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు ధాన్యం కొరత ఉంది పట్టణాల్లో అనేటువంటిది వార్త ఉంది కాబట్టి అప్పుడు ఆ ధాన్యం కొరతను తగ్గించడం కోసం 5 రూపాయలకి తక్కువలో అందుబాటులోకి తీసుకొస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈ అంత తక్కువ ధరకి మేము అమ్మలేము అని రైతులు వ్యతిరేకత వ్యక్తం చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాంటి ఒక సందర్భంలో స్టాలిన్, who headed the party after the death of Lenin, introduced firm emergency measures. స్టాలిన్ ఎవరైతే లెనిన్ చనిపోయిన తర్వాత నాయకత్వ పదవిలోకి వచ్చారో ఆయన చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టడం ప్రారంభించారు. He believed that rich peasants and traders in the countryside were holding stocks in hope of higher prices, and speculations have to be stopped and supplies confiscated. ఇది కేవలం కొంతమంది ధనికంగా ఉన్నటువంటి లేదా ఎక్కువ పంట పండించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, సంపన్న వర్గాలకు చెందినటువంటి రైతులు, వారు మాత్రమే తమ యొక్క ప్రాంతాల్లో దాన్ని ఆపి రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో ధర పెరుగుతుంది, ధర ఎప్పుడైనా పైకి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో, దీనికోసం ఆ ధర పెరుగుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఆపుతున్నారు. అలాంటివి ఏమీ జరగవు, అలాంటివి జరగదు కాబట్టి దయచేసి అలాంటి స్పెక్యులేషన్ చేయొద్దు. స్పెక్యులేషన్ అంటే అట్లాంటి ఊహాగానాలు చేయొద్దు. చేసి మీరు ఉన్నటువంటి దాన్ని సందర్భాన్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు, మీరు దాచుకున్నటువంటివి బయటకు తీయండి, లేకపోతే మేమే వచ్చి ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సి వస్తుంది, మేమే వాటిని పట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వటం జరిగింది. ఇన్ 1928 party members toured the grain producing areas, supervising enforced grain collection and raiding kulaks, the name for the well-known Tudu peasants. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేశారో స్టాలిన్ గారు, అప్పుడు మనకి ఇక పార్టీ వర్కర్స్ రంగంలోకి దిగటం ప్రారంభించారు. సూపర్వైజింగ్ వెళ్ళి ఎక్కడెక్కడైతే గ్రెయిన్స్ కలెక్ట్ చేశారో ఆ ప్రాంతాలన్నీ సూపర్వైజ్ చేయటం, అక్కడ సంపన్నులుగా ఉన్నటువంటి రైతులపై వాళ్ళని వెళ్ళి చెక్ చేయటం, వాళ్ళు ఏమైనా దాస్తున్నారా ఏంటి అనేది చూడటం. వాళ్ళకు ఒక పేరు కూడా ఉంది, కుల్లాక్స్ అనేటువంటి పేరుతో పిలిచేవారు. యాజ్ షార్టేజ్ కంటిన్యూడ్, ద డిసిషన్ వాజ్ టేకెన్ టు కలెక్టివైజ్ ఫార్మ్స్. ఈ ఆహార ధాన్యాల కొరత ఇంకా అలాగే తక్కువ కనిపిస్తూనే ఉంది, ఆ ఆహార ధాన్యాల కొరతకి సమస్యకు సొల్యూషన్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కలిసి పంట పండించుకోండి, కలెక్టివైజ్ ఫార్మింగ్ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ప్రభుత్వం చేపించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంది. సో ఇట్ వాజ్ ఆర్గ్యూడ్ దట్ గ్రెయిన్ షార్టేజెస్ వాజ్ పార్ట్లీ డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ హోల్డింగ్స్. చిన్న చిన్న భూములుగా మనం పండించుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా, దాని వల్లనే మనకి ప్రాబ్లం ఉంది. అది కనుక మనం సరి చేసుకోగలిగితే, పెద్ద పెద్ద విస్తారమైనటువంటి భూముల్లో పంట పండిస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేటువంటి ఆలోచన అప్పుడు వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఆఫ్టర్ 1917 land had been given over to peasants. Land ni peasants ki ichesaru. These small size peasants farms could not be modernized. ఎందుకని చిన్న చిన్న వాటిని వద్దంటున్నారు అంటే,
చిన్న చిన్న వాటికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఎక్కువ పెట్టుబడి పెట్టి వాటిని మోడర్నైజ్ చేయడం కష్టం కాబట్టి టు డెవలప్ మోడర్న్ ఫార్మ్స్ రన్ అలాంగ్ ద ఇండస్ట్రీ లైన్స్ విత్ మెషినరీ ఇట్ ఈస్ నెసెసరీ టు ఎలిమినేట్ కులాక్స్ అండ్ టేక్ అవే ల్యాండ్ ఫ్రమ్ పెసెంట్స్ అండ్ ఎస్టాబ్లిష్ స్టేట్ కంట్రోల్డ్ లార్జ్ ఫార్మ్స్. దీనికోసం సొల్యూషన్ ఏంటి? మరి చిన్న చిన్నగా ఉన్నటువంటి భూముల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఆ రైతుకు అంత స్తోమత ఉండకపోవచ్చు, ఆర్థికంగా అంత వెసులుబాటు ఉండకపోవచ్చు. కాబట్టి దానికి వాళ్ళకి ఏం చెప్పారు, మీరు భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసేయండి, అలాగే ధనవంతులు కూడా కేవలం వాళ్ళ ఫామ్ మాత్రమే బాగు చేసుకుంటే బాగోదు, అందరి ల్యాండ్స్ తీసుకొని ప్రభుత్వం చేత రన్ చేయబడేటువంటి లార్జ్ ఫార్మ్స్ 100 ఎకరాలు 200 ఎకరాల ఫార్మ్స్ తీసుకొని ఆ ఫార్మ్స్లో మెషినరీ, ఆ ఫార్మ్స్లో కావాల్సినటువంటివన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి రన్ చేయించేటట్టుగా, ఇంకా ప్రైవేట్ ఫార్మ్స్ లేకుండా చేసేటట్టుగా ఇచ్చేయడం జరిగింది అనమాట. సో విచ్ ఫాలోడ్ స్టాలిన్స్ కలెక్టివైజేషన్ ప్రోగ్రామ్. ఇది స్టాలిన్ చెప్పినటువంటి కలెక్టివైజేషన్ ప్రోగ్రామ్. 1929లో పెసెంట్స్ వేర్ ఫోర్స్డ్ టు కల్టివేట్ ఇన్ కోల్కోస్. అందరూ కలిసి కలెక్టివ్ ఫార్మింగ్ చేయాలి అనేటువంటి ఒక నిర్బంధం లాంటి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. బల్క్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ట్రాన్స్ఫర్డ్ టు ద ఓనర్షిప్ ఆఫ్ కలెక్టివ్ ఫార్మ్స్. బల్క్ ల్యాండ్స్, పెద్ద పెద్ద ల్యాండ్స్ అన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చేయటం జరిగింది. పెసెంట్స్ వర్క్డ్ ఆన్ ద ల్యాండ్ అండ్ ద కోల్కోస్ ప్రాఫిట్ వాస్ షేర్డ్. వాళ్ళు చెప్పిన సిద్ధాంతం చాలా క్లియర్. మన భూమి పైన పనిచేసుకున్న దాంట్లో వచ్చిన లాభాన్ని మీకు పంచడం జరుగుతుంది. ఎన్రేజ్డ్ పెసెంట్స్ రెసిస్టెడ్ ద అథారిటీస్ అండ్ డిస్ట్రాయిడ్ దేర్ లైఫ్ స్టాక్. ఎవరైతే ఆగ్రహావేశాలకు గురయ్యారో, ఎందుకంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ఇలా తీసుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ భూమి ఉంది, ఈ భూమి మొత్తాన్ని కూడా వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చేసి ఇందులో నుంచి ఒక చిన్న % వాటా మీకు ఇస్తాము అని అంటే వాళ్ళు సహజంగా కోపం వస్తుంది కదా. వాళ్ళు ఏం చేశారు, ఈ పంట అంతా కూడా వాళ్ళు నాశనం చేసేసారు. బిట్వీన్ 1929-31 నంబర్ ఆఫ్ క్యాటిల్ ఫెల్ బై 1/3. ఉన్నటువంటి ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా 1/3కి పడిపోయినాయి. అంటే బాగా తగ్గిపోయింది నంబర్. దోస్ హూ రెసిస్టెడ్ కల్టివైజేషన్ వేర్ సివియర్లీ పనిష్డ్. ఎవరైతే ఇలా వ్యతిరేకించారో వాళ్ళని సివియర్గా పనిష్ చేశారు, వాళ్ళని డిపోర్ట్ చేశారు. అంటే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పంపించేయటం, లేదా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేయటం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది అనమాట. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. యాజ్ దే రెసిస్టెడ్ కల్టివైజేషన్, peasants argued that they were not rich and they were not against socialism. They merely did not want to work in collective farms for a variety of reasons. ఎందుకు వాళ్ళు వద్దంటున్నారు, దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. మేము ధనవంతులమి కాదు, అలాగని సోషలిజానికి మేము వ్యతిరేకులమి కాదు, కానీ మాకుండే కారణాలు మాకున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. స్టాలిన్స్ గవర్నమెంట్ allowed some independent cultivation but treated such cultivators unsympathetically. కొంతమందిని ఎక్కడో అరుదుగా కొంతమందిని అలౌ చేసింది, కానీ వాళ్ళని కూడా చాలా దయనీయంగా చూసేది, నిర్దయగా చూసేది అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం. ఇన్ స్పైట్ ఆఫ్ కలెక్టివైజేషన్, ప్రొడక్షన్ డిడ్ నాట్ ఇంక్రీజ్ ఇమీడియట్లీ. ఫ్యాక్ట్, బ్యాడ్ హార్వెస్ట్ ఆఫ్ 1930-33 led to one of the most devastating famines in Soviet history when over 4 million died. ఈ కలెక్టివైజేషను, ఈ ఫార్మింగు ఇదంతా అసలు ప్రధానంగా ఎందుకు చేయటం ప్రారంభించారు? ఆహార ధాన్యాల యొక్క కొరత తగ్గించుకోవాలి అనేటువంటి ఆలోచనతో కదా చేయటం ప్రారంభించారు. మరి ఇలాంటి ఆలోచన చేసినటువంటి సందర్భంలో మనకి ఇలా జరుగుతున్నటువంటి ఒక ఉద్దేశంలో ప్రొడక్షన్ మరి పెరిగిందా అనేటువంటి సందేహం మనకు రావచ్చు. కానీ ప్రొడక్షన్ ఇమ్మీడియట్గా పెరగలేదు. 1930-33 మధ్యకాలంలో మోస్ట్ డివాస్టేటింగ్ ఫెమైన్స్ ఇన్ సోవియట్ హిస్టరీ, దాదాపు 40 లక్షల మంది చావుకి కారణమైనటువంటి ఆహార ధాన్యాల యొక్క కొరత, కరువు కనిపించడం మనం ఇక్కడ క్లియర్గా మనం గమనించాల్సినటువంటి పాయింట్. అంటే ఈ ప్రయత్నాలు వెంటనే ఫలితాలను ఇవ్వలేదు. అటు ఇండస్ట్రియలైజేషన్ చేసినటువంటి సందర్భంలో, 5-year ప్లాన్స్ పెట్టినటువంటి సందర్భంలో ఫలితాలు వెంటనే వచ్చాయి, అది కొంచెం పాజిటివ్గా ఉపయోగపడింది. కానీ ఇక్కడ కొంచెం నెగిటివ్గా మనకు కనిపిస్తూ ఉంది.
సో ఆ రెండు డిఫరెన్సెస్ మనం క్లియర్గా మెన్షన్ చేయగలగాలి. సో ఆ విధంగా జరిగినటువంటి సందర్భంలో కొంత వ్యతిరేకత అనేది సహజంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మెనీ విత్ ఇన్ ద పార్టీ క్రిటిసైజ్డ్ the confusion in industrial production under planned economy and the consequence of collectivization. నేను చెప్పాను కదా, సహజంగా ఎప్పుడైనా సరే రిజల్ట్స్ పాజిటివ్గా రాకపోతే ఇక్కడ పెరగాల్సినటువంటిది పెరగలేదు కాబట్టి సహజంగా దానిపైన విమర్శలు రావటం అనేది ప్రారంభమైపోయింది. స్టాలిన్ అండ్ హిస్ సింపథైజర్స్ చార్జ్డ్ ద క్రిటిక్స్ విత్ కాన్స్పిరసీ అగెయిన్స్ట్ సోషలిజం. దీన్ని వాళ్ళు అవును మేము ప్రయత్నం చేశాము రాలేదు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు చెప్పలేదు, కానీ దీన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఈ సోషలిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి దాన్ని చెప్పడంతో అక్యూజేషన్స్ వేర్ మేడ్ త్రూఅవుట్ ద కంట్రీ. బై 1939 ఓవర్ 2 million వేర్ ఇన్ ప్రిజన్ ఆర్ లేబర్ క్యాంప్స్. ఇలాంటి వ్యతిరేకత ఆలోచన వ్యక్తం చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం, నిర్బంధించడం ఇలాంటివన్నీ కూడా చేయటం ప్రారంభించారు. దాదాపుగా అక్కడి నుంచి ఒక 4-5 సంవత్సర కాలంలో 2 మిలియన్ అంటే 20 లక్షల మంది వరకు అరెస్ట్ చేయడం గమనించాల్సినటువంటి విషయం. అంటే చాలా పెద్ద నంబర్గా, పెద్ద సంఖ్యలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావటం, ప్రభుత్వం చేసినటువంటి పని పట్ల విమర్శలు రావటం, అలా విమర్శించిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ విమర్శలు తగ్గుతాయేమో అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం చేసినటువంటి చర్య దాదాపు 2 మిలియన్ మందిని అరెస్ట్ చేయడం కూడా, అంటే 20 లక్షల మందిని అరెస్ట్ చేయడం, లేబర్ క్యాంప్స్ లో పెట్టడం, నిర్బంధించడం, పెట్టడం. ఇందులో చాలా మంది వేర్ ఇన్నోసెంట్ ఆఫ్ క్రైమ్స్ బట్ నో వన్ స్పోక్ ఆఫ్ ఫర్ దెమ్. చాలా మంది అమాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఏ లార్జ్ నెంబర్ వేర్ ఫోర్స్డ్ టు మేక్ ఫాల్స్ కన్ఫెషన్స్ అండర్ టార్చర్. ఈ టార్చర్ చేయటం, భయపెట్టడం ఇలాంటి వలన ఏ చేసినా చేయకపోయినా కూడా ఒప్పుకోవాల్సినటువంటి సందర్భం మనకి ఇందులో కనిపిస్తుంది. ఇందులో చాలా మంది టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ చాలా మందిని చంపేశారు, చాలా మంది చనిపోయారు, చాలా మంది పనిష్మెంట్స్ తీసుకున్నారు. ఇట్లా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరలేదు కాబట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావం వస్తుందేమో అనేటువంటి సందర్భంలో ఆ చర్యలను కట్టుదిట్టం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోయినటువంటి సందర్భంలో చాలా మంది అమాయకులు కూడా ఇందులో ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అనమాట. అంటే చాలా మంది అమాయకులు కూడా ఇబ్బంది పడ్డారు, అన్యాయానికి గురయ్యారు అనేటువంటి వాదన మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కనుక మనం తీసుకున్నట్లయితే ప్రపంచం అంతా కూడా రష్యా వైపు చూస్తూ ఉంది. గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రష్యన్ రెవల్యూషన్. మరి ఫ్రెంచ్ రెవల్యూషన్ మనం చూసినప్పుడు ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి విప్లవం అనేక దేశాల్లో దాని యొక్క ప్రభావాన్ని చూపించడం మనం గమనించాం. అలాగే మరి రష్యన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాం. ఎగ్జిస్టింగ్ సోషలిస్ట్ పార్టీస్ ఇన్ యూరప్ డిడ్ నాట్ హోల్లీ అప్రూవ్ ద వే ద బోల్షిక్స్ టుక్ ద పవర్ అండ్ కెప్ట్ ఇట్. హవెవర్ ద పాసిబిలిటీ ఆఫ్ వర్కర్ స్టేట్ ఫైర్డ్ పీపుల్స్ ఇమాజినేషన్ అక్రాస్ ద వరల్డ్. ఏదైతే బోల్షివిక్స్ యొక్క వాదన జరిగిందో, బోల్షివిక్స్ ఏదైతే ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని చేజెక్కించుకున్నారో దాన్నైతే మిగతా సోషలిస్ట్ పార్టీస్ ఇటు ఫ్రాన్స్లో కానీ బ్రిటన్లో కానీ ఒప్పుకోవటం చేయలేదు. కానీ ప్రజల యొక్క లేదా వర్కర్స్ యొక్క ఆధీనంలో ఫ్యాక్టరీస్ రన్ అవుతాయి అనేటువంటి ఆలోచన మాత్రం చాలా గొప్పగా అనిపించింది. మెనీ కమ్యూనిస్ట్ పార్టీస్ వర్ ఫార్మ్డ్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, Bolshevik encouraged the colonial people to follow their experiment. Many non-Russian from the USSR and participated in the Conference of People of the East in 1920. 1920లో జరిగినటువంటి పీపుల్ ఆఫ్ ద ఈస్ట్, తూర్పు ప్రాంతం ప్రజలందరి యొక్క ఐక్యతలో భాగంగా బోల్షివిక్స్ యొక్క మీటింగ్ని కండక్ట్ చేశారు. దీంట్లో నాన్ రష్యన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్ ఇంకా మిగతా దేశాల నుంచి. సో కమింటన్ అండ్ ఇంటర్నేషనల్ యూనియన్, ఒక యూనియన్ లాంటిది ఫామ్ చేశారు. సో సమ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్. ద యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ వర్కర్స్ ఆఫ్ ద ఈస్ట్, చాలా మందికి ఎడ్యుకేషన్ యాక్సెస్ వచ్చింది. అలాగే అవుట్ బ్రేక్, సెకండ్ వరల్డ్ వార్ అవుట్ బ్రేక్ అయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ హ్యాస్ గివెన్
సోషలిజం ఏ గ్లోబల్ ఫేస్ అండ్ వరల్డ్ స్టేచర్. ప్రపంచం మొత్తానికి ఒక సోషలిజం సింబల్, ఒక చిహ్నంగా ఏది నిలబడింది అని అంటే రష్యా నిలబడింది. రష్యాలో సోషలిజం బాగుందా, రష్యాలో సోషలిజం సక్సెస్ అయిందా లేదా అనేటువంటి దానికంటే కూడా రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా తీసుకున్నప్పుడు ఆ ప్రత్యామ్నాయానికి గుర్తుగా మనకి యుఎస్ఎస్ఆర్ అనేది కనిపించడం మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. Yet 1950 it was acknowledged within the country that the style of the government in the USSR was not keeping with the ideals of Russian Revolution. ఎక్కడో వేరే దేశాల్లో యుఎస్ఎస్ఆర్లో సరిగ్గా చేయట్లేదు అనే వాదన కాకుండా సొంత దేశమైనటువంటి యుఎస్ఎస్ఆర్లో కూడా మనకు ఉన్నటువంటి మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసుకుంటున్నారు అనేటువంటి ఒక రష్యన్ రెవల్యూషన్ ఐడియల్స్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఆలోచన రష్యాలో కూడా వచ్చింది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఇన్ ద వరల్డ్ సోషలిస్ట్ మూవ్మెంట్ టు ఇట్ రికగ్నైజ్ దట్ ఆల్ వాజ్ నాట్ వెల్ ఇన్ సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్లో కూడా అంతా గొప్పగా లేదు అనేటువంటిది అది క్లియర్గా అన్ని దేశాలకి కూడా తెలియటం మనం గమనించాల్సినటువంటి పాయింట్. ఏ బ్యాక్వర్డ్ కంట్రీ బికేమ్ ఏ గ్రేట్ పవర్. ఇట్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ హ్యాస్ డెవలప్డ్. Poor were being fed, but it had denied the essential freedom of citizens carrying out the developmental projects through repressive policies. సో యుఎస్ఎస్ఆర్లో జరిగింది ఏంటి, ఒక వెనుకబడినటువంటి గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేటువంటి ప్రజానికంగా ఉన్నటువంటి దేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఇండస్ట్రీస్ పెరిగింది, అగ్రికల్చర్ పెరిగింది, సామాన్యుడికి ఆహారం దొరికింది. కానీ సామాన్యుడికి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా బలవంతంగా ఈ పాలసీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనేటువంటి ఒక వాదన బాగా బలంగా వినిపించడం ప్రారంభమైంది. కొంత వాస్తవం కూడా అయి ఉండొచ్చు. బై ద ఎండ్ ఆఫ్ 20th century ద ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ యాజ్ సోషలిస్ట్ కంట్రీ had declined, though it was recognized that socialist ideals still enjoyed respect among its people. But in each country, the ideals of socialism were rethought in a variety of different ways. సోషలిజం రష్యాలో ఉంది, రష్యాలో ఒక రకమైనటువంటి సోషలిజం ఉంది. అలాంటి సోషలిజం మనకి పనిచేయదు, ఆ సోషలిజం కన్నా మన సోషలిజం వేరేలా ఉంటుంది అని చైనాలో ఒక రకమైనటువంటి సోషలిజం, అలాగే మనకి వేరే దేశాల్లో వేరే రకమైనటువంటి సోషలిజం ఆలోచనలు వాళ్ళు చేయటం ప్రారంభించారు. అలా డిఫరెంట్ స్టైల్లో సోషలిజం గురించి ఆలోచన చేయటం కూడా ఆ తర్వాత కాలంలో అంటే 1950s 60sలో జరగటం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అయితే ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారినటువంటి క్రమాన్ని అయితే మనం చూసాం. ఇందులో రాజరిక వ్యవస్థ రద్దు కావటం, అలాగే మరి అభివృద్ధి చెందుతూ కొంత ప్రజలకి ఇబ్బంది పడినటువంటి సందర్భాలను కూడా మనం నోట్ చేసుకుంటూ మనం ఈ యొక్క రష్యన్ రెవల్యూషన్ని చూడటం జరిగింది. ఇది ప్రధానంగా రష్యన్ రెవల్యూషన్ లో జరిగినటువంటి విషయం. మరి an Indian arrives in Soviet Russia in 1920. ఒక ఇండియన్ షౌకత్ ఉస్మానీ ఆయన సోవియట్ యూనియన్కి వెళ్ళారు 1920లో. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అవర్ లైఫ్ వీఆర్ సీయింగ్ యూరోపియన్స్ మిక్సింగ్ ఫ్రీలీ విత్ ఏషియన్స్ and seeing Russians mingling freely with the rest of the people in the country. We are convinced that we had come to a land of real equality. అప్పటి వరకు యూరోపియన్స్ అంటే ఒక అగ్రవర్ణాల వారుగా, హయ్యర్ కాంట్రిబ్యూషన్ కలిగిన వాళ్ళగా, వేరే వాళ్ళందరూ కూడా తక్కువ వాళ్ళు, ఏషియన్స్ అనేటువంటి ఒక భావం ఉండేది. ముఖ్యంగా మనకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు 1920sలో మనల్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి సహజంగా ఎలాంటి ఆలోచన మన దేశంలో ఉంది కాబట్టి అక్కడ కూడా ఉందేమో అనేటువంటి ఆలోచన చూసినప్పుడు అక్కడ రష్యాకి వెళ్ళినప్పుడు షౌకత్ అనేటువంటి అతను రష్యాకి వెళ్ళినప్పుడు అక్కడ సామాన్యమైనటువంటి ప్రజలతో రష్యన్స్ మింగిల్ అవటం గమనించి, అరే యూరోపియన్స్ కూడా మనకి ఏషియన్స్తో కలిసి ఉంటారా, సామాన్యుల్లాగా ఉంటారా అనేటువంటి ఒక ఆలోచన నిజంగా ఒక సమానత్వం కల్పించింది అనేటువంటి హోప్ మనకి ఇందులో కనిపిస్తుంది. వి సా ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ ట్రూ లైట్. నిజమైనటువంటి స్వాతంత్రాన్ని మనం చూసాం.
అక్కడ పేదరికం లేదా అంటే పేదరికం ఉంది. అలాగే ఇంపీరియలిస్ట్ వేర్ జోవియల్ అండ్ సాటిస్ఫైడ్ దెన్ ఎవర్ బిఫోర్. The revolution has still instilled confidence and fearlessness in them. The real brotherhood of mankind would be seen there. The 50 different nationalities, no barriers of caste or religion hindered them from mixing freely with one another. Every soul was transformed into an orator and could see a worker, a peasant, a soldier, harrowing and in like a professional lecturer. సో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడచ్చు. అనేక ప్రాంతాల వారు, అనేక దేశాల వారు కలిసి మెలిసి జీవించడం నిజమైనటువంటి స్వాతంత్రాన్ని నేను చూస్తున్నాను. కేవలం సంపన్న వర్గాల వారు లేకపోతే బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడటమే కాదు, సామాన్యమైనటువంటి వర్కర్, సామాన్యమైనటువంటి రైతు లేదా సామాన్యమైనటువంటి సైనికుడు కూడా ఒక లెక్చరర్ లాగా మాట్లాడటం మనం క్లియర్గా గమనించాము. ఇది షౌకత్ ఉస్మానీ తన హిస్టారిక్ ట్రిప్స్ ఆఫ్ ఎ రెవల్యూషనరీ అనేటువంటి దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రకంగా మనకి రష్యన్ రెవల్యూషన్ గణనీయమైనటువంటి మార్పులకి నాంది పలికింది అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా 1930లో వెళ్ళారు. మాస్కో అపియర్స్ మచ్ లెస్ క్లీన్ దాన్ ద అదర్ యూరోపియన్ క్యాపిటల్స్. నన్ ఆఫ్ దీస్ హరీయింగ్ అలాంగ్ విత్ స్ట్రీట్స్ లుక్ స్మార్ట్. ద హోల్ ప్లేస్ బిలాంగ్స్ టు ద వర్కర్స్. Here the masses have not in the least been put in the shade of by the gentlemen. Those who lived in the background for the ages have come forward in the open today. I thought of the peasants and workers in my country. It all seemed like work of a genie in the Arabian Nights. Only a decade ago, they were illiterate, helpless, and hungry of their own masses. Who could be more astonished than an unfortunate Indian like myself to see how they have removed the mountain of ignorance and helplessness in the few years. సో అక్కడ చూసినటువంటి ఒక మెరుగైనటువంటి సమాజం అంటే నిజంగా మెరుగైనటువంటి సమాజం అండి అంటే రైతులకి వర్కర్స్కి కూడా సమానంగా ఈ వివక్ష లేకుండా ఒక రకమైనటువంటి సిటీలో అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితిని గమనించేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకంత ఆశ్చర్యాన్ని, ఒకంత తన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిపై బాధపడుతూ రష్యాలో సాధించినటువంటి అభివృద్ధి చాలా తక్కువ కాలంలో వాళ్ళు సాధించగలిగారు, ఇది మనం కూడా సాధించగలం అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వటం మనం ఇందులో క్లియర్గా గమనించుకోవచ్చు. ఇది మనకి రష్యన్ రెవల్యూషన్లో ప్రధానంగా ఉన్నటువంటి కీ కాన్సెప్ట్స్. హోప్ యు ఆల్ గాట్ ఎ క్లియర్ ఐడియా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ టాపిక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, సో దట్ వీ కెన్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ డౌట్. అట్లాగే మనకి కొత్త టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి కాబట్టి కొత్త టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయితే కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా సిరీస్ చేయాలి అనే ఆలోచన ఉంది. ఆ లెసన్స్ కూడా చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి అది ఇంగ్లీష్లో చేయాలా తెలుగులో చేయాలా అనే సందేహం ఒకటి వస్తుంది. కాబట్టి మీ కమెంట్ సెక్షన్లో ఇంగ్లీష్లో చేయమంటారా తెలుగులో చేయమంటారా అనేది తెలియజేయండి. అట్లాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. తెలుగు వాళ్ళగా మనం తెలుగు వాళ్ళందరికీ హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయవలసిందిగా మనవి. See you all soon, very soon. Thank you. Bye bye.